ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ప్రతి సంవత్సరంలో అన్ని ఏకాదశుల కంటే ఈ ముక్కోటి ఏకాదశి చాలా విశిష్టమైనది. ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజున 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్లి ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు. అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటికి దగ్గరలో ఉండే విష్ణు ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకోండి. ఎవరైతే ఈ రోజున ఇలా స్వామివారిని దర్శించుకుంటారో వారికి ఈ సంవత్సరం అంతా విష్ణుదేవుడి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా ధనం పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ముక్కోటి ఏకాదశికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజున ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్నంత పుణ్యం కలుగుతుంది. అంతటి శక్తి ఈ ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండండి. మామూలుగా ఉపవాసం ఎలా ఉండాలంటే ఆ రోజంతా ఆహారం తినకుండా మరుసటి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఇలా ఉపవాసం ఉండడం చాలా కష్టం. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండే వాళ్ళు పాలు, పండ్లు లేదా ఉడకబెట్టని పదార్థాలు స్వీకరించవచ్చు. అయితే చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్లకు మాత్రం ఉపవాస నియమాలు వర్తించవు. వీళ్ళు ఉపవాసం బదులు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం కలగాలంటే ఇలా పూజ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు విష్ణుదేవుడి అనుగ్రహం కలిగి మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి. తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేయాలి. ముఖ్యంగా ఈ రోజున మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి. స్వస్తిక్ గుర్తు అన్న అష్టదళ ముగ్గు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ అష్టదళ ముగ్గు, స్వస్తిక్ గుర్తు మీ ఇంటి ముందు వేయండి. తరువాత మీ పూజ గదిలో ఉన్న విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి పటానికి గంధం బొట్లు పెట్టి గులాబీ పూలతో అందంగా అలంకరించుకోవాలి. ఈ రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేస్తే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. తరువాత స్వామివారి పటం ముందు 2 పిండి ప్రమిదలను పెట్టి దాంట్లో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని పోసి 3 వత్తులతో దీపారాధన చెయ్యాలి. ఇక పూజలో నైవేద్యంగా పాయసాన్ని నివేదించాలి. పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. పూజ అనంతరం స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి ధూపం వేయాలి. ఇంట్లో పూజ చేసిన తరువాత విష్ణుదేవుడి ఆలయానికి వెళ్ళాలి. ఇంటి యజమాని విష్ణు ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ 8 వత్తులతో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటి పైన విష్ణుదేవుడు, లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుదేవుడి ఆలయంలో 2 లేదా 4 లేదా 6 లేదా 8 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజున దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడపలను పువ్వులతో అలంకరించుకోవాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి పైన చెప్పిన విధంగా ఇంట్లో పూజ చేయాలి. కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణు ఆలయానికి వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే విష్ణు ఆలయంలో ఉత్తర ద్వారం గుండా విష్ణుదేవుడిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవిందనామ స్మరణ, శ్రావణ శ్రవణం పఠించడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఇవన్నీ చెయ్యలేని వారు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీరు చెయ్యాలనుకున్న ప్రతి పని విజయవంతంగా పూర్తి అవుతుంది. ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుని విష్ణుమూర్తి అనుగ్రహం పొందండి. విష్ణుమూర్తి అనుగ్రహం మీపై ఉంటే మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు అఖండ రాజయోగం వరిస్తుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతలకు ఆహారం తినిపించినంత పుణ్యం లభిస్తుంది.
ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఉంటే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. ఈ రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు. ఎవరైతే ఈ రోజున ఆలస్యంగా నిద్రలేస్తారో అలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఈ రోజున ఉపవాసం ఉండే వాళ్ళు మంచం పైన కూర్చోకూడదు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకి నమస్కారం చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కొయ్యకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.